వర్ధిల్లాలి సిపిఐ, వర్ధిల్లాలి సిపిఐ, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ఇవ్వాలి ఇంటి స్థలాన్ని వెంటనే, ఇవ్వాలి ఇంటి స్థలం లేదు వెంటనే, ఇవ్వాలి పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, ఇవ్వాలి పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, ఇవ్వాలి గ్రామ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి వెంటనే ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి ఇళ్ల స్థలాలు. సోదరులారా, ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, అలాగే బిట్కాయిన్లు పట్టినటువంటి డబ్బులు కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం 3 సెంట్లు ఇచ్చింది, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చింది. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్లు పట్టణ ప్రాంతంలో, అదేవిధంగా గ్రామాలయంలో 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకుగా ఊసే లేకుండా మాట్లాడలేదు. అదేవిధంగా మహిళలకు 1500 అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి కూడా ఈరోజు ఆ మాట కూడా లేకుండా పోతుంది. అలాగే ఇటువంటి హామీలను కూడా నెరవేర్చిన సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి సిపిఐకి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నెరవేర్చకపోతే రాబోయే కాలంలో అనేక ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మెడలను చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో వెంకటగిరి తహసీల్దార్ గారికి ఆయా ప్రాంతపు ప్రజల్ని తీసుకొని వచ్చి పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ నిర్ణయించేటువంటి నిర్ణయం చొప్పున గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సొంత స్థలాలు ఇచ్చి అందుకు కావాల్సినటువంటి వారికి కాలనీలు ఇచ్చి వారికి కట్టించాలనే విధానం మీద ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని త్వరగా ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి గతి స్థితిని దయచేసి గుర్తుపట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆయా ప్రాంతాల్లో రాష్ట్రం అంతా ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. అందరూ అర్జీలు తీసుకొచ్చి అర్జీలు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి సమగ్ర నివేదిక జరిపించి పేద ప్రజలకి చేయవలసినటువంటి న్యాయం చేయాలని ఈ యొక్క ఏఐటీసీ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తున్నాను. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయ ఎదుట నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ఈ యొక్క ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పేసి ఒక వెంకటగిరి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రసార సమయంలో ఆయన మేనిఫెస్టోల్లో నేను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి పక్కా ఇళ్ళు ప్రభుత్వమే కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఆ ఊసే లేదు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వలేదు, పక్కా ఇళ్ళు ఇవ్వలేదు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వలేదు. గతంలో వేసిన లేఅవుట్లు అట్టే ఉన్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా, ఒక్క ఇంటి స్థలం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇవ్వలేదు. అదేవిధంగా ఎన్నికలు ఇచ్చిన హామీలు మహిళలకు ఒక్క నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. దాన్ని ఆ ఊసే లేదు. అదేవిధంగా కొత్త పెన్షన్లు నేను వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తాడు, కానీ ఇంతవరకు చనిపోయిన వారికి కూడా ఇవ్వడం లేదు తిరిగి. ఆ విధంగా ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా సిపిఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను
వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.